తెలిసిన మిశ్రమ వంశస్థుల ఇలవేలుపు నాగోబా ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. మిశ్రమ వంశీయులందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణం 2018లో ప్రారంభించి 2022 వరకు పూర్తి చేశారు. ఆధునిక పద్ధతిలో ఏర్పాటు చేసిన శిల్పకళా సౌందర్యాలు ఆలయంలో ఉట్టిపడుతుంటాయి. ఈ ఆలయంలో మొత్తం 32 స్తంభాలు ఉండగా ఆ స్తంభాలపై కేస్లాపూర్ నాగోబా దేవతకు సంబంధించిన ఇతిహాస గాథలు దాగి ఉన్నాయి. కేస్లాపూర్ నాగోబా ఆలయంలోని స్తంభాలపై దాగి ఉన్న నాగోబా చరిత్ర గురించి మా ప్రతినిధి కిరణ్ మరిన్ని వివరాల్ని అందిస్తారు. కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మొత్తం 32 స్తంభాలు ఉంటాయి. 32 స్తంభాల్లో 8 స్తంభాలపై కేస్లాపూర్ నాగోబా దేవునికి సంబంధించిన చరిత్ర దాగి ఉంటుంది. ఈ 8 స్తంభాల్లో పూర్తిగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ స్తంభం ఏదైతే ఉందో ఈ ఏకశిల స్తంభాలు కర్నూలు డిస్టిక్ నుండి తీసుకొచ్చారు. ఈ ఏకశిల స్తంభాలు లో కేస్లాపూర్ నాగోబా దేవునికి సంబంధించిన చరిత్ర ఈ ఏకశిల స్తంభాలపై చెక్కపడింది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనంగా ఈ గొండ్వానా రాజ్యానికి సంబంధించిన చిహ్నం ఈ స్తంభంపై చెక్కించారు. ఇదే విధంగా మొత్తం ఆలయంలో ఉన్న 32 స్తంభాల్లోని 8 స్తంభాలపై కేస్లాపూర్ దేవునికి సంబంధించిన చరిత్ర అయితే ఇక్కడ మనకు చెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 8 స్తంభాలపై కేస్లాపూర్ నాగదేవుని చరిత్ర దాగి ఉన్న విషయానికి సంబంధించి మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో మిశ్రమ వంశస్థులు ఉన్నారు. చెప్పండి, అంటే ఒక్కో స్తంభంపై ఒక్కో ఏదైతే కేస్లాపూర్ నాగదేవునికి సంబంధించిన ఒక్కో ఘట్టం దాగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏముంది, ఎలా చెక్కారు, ఈ స్తంభాల్లో ఎలాంటి చరిత్ర దాగి ఉంది? అయితే మనకు నాగోబా దేవునికి సంబంధించిన పడియూరుకు సంబంధించిన చరిత్ర అనేది ఈ స్తంభాలపై వివరంగా చెక్కడం జరిగింది. అయితే ఇక్కడ ఏమిటి అంటే మొట్టమొదటిసారిగా అన్ని జీవజంతువులకు జత ఉన్నది కానీ నాకే జత లేదని తపస్సు చేయడంతో ఈ పుట్ట మీద దాని కళ్ళ నీళ్ళు పడడంతో ప్రత్యక్షమై నేనే నీకు జత అనేది రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత వీళ్ళకు 7 సంతానం అనేది జరుగుతుంది. 7 సంతానంలో తర్వాత వాళ్ళు ఆవులు మేపడం, మరి వాళ్ళు ఈ పడియూర్ ఈ కేస్లాపూర్ బహుర్మచ్వ అనే ప్రాంతంలో వాళ్ళ రాజ్య పరిపాలన ఉండేది. ఇక్కడ పరిపాలన చేస్తూ మరి వాళ్ళకు ఒక మహమ్మారి అనేది వస్తుంది, మనకు కరోనా లాంటిదే. అక్కడ చూడవచ్చు ఈ ప్రాంతంలో మొత్తము మనకు ఆవులు అనేటివి మొత్తం చనిపోయినాయి. వీళ్ళకు చాలా కష్టకాలం వచ్చింది కనుక వాళ్ళు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత 14 సంవత్సరాలు తిరుగు ప్రయాణంలో వాళ్ళందరూ కూడా 7 అన్నదమ్ములు మళ్ళీ తిరిగి వస్తారు. దీంట్లో పెద్దవాడు మడవి, ఆ తర్వాత మరుసుకుల, ఆ తర్వాత వేడుమ, ఆ తర్వాత ఈ విధంగా చివరి వాడైనటువంటి మెస్రాం అంటేనే అతను పడియూరుకు సంబంధించిన వాళ్ళే వీడు 7 అన్నదమ్ములు. సార్ ఇక్కడ మనం చూడొచ్చు ఆవులు మన రాజ్యంలో ఈ విధంగా ఆవులు మేపేవారు, ఆవులదే ధనము పరిపాలన. అయితే ఇది జరిగేటప్పుడు మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి సార్, మనకు సంబంధించిన జత అనేది లేదన్నాం కదా, ఇక్కడ వాళ్ళు పెళ్లి చేయడం అనేది జరుగుతుంది ఆ కాలంలో. తర్వాత ఈ మహమ్మారి వచ్చిన తర్వాత చిన్న అన్నదమ్ములు ఉంటారు కదా, పెద్దవాడైన అతను మరి చిన్న అన్నదమ్ములకు ఆ కావడిలో వేసి ఆయన ప్రయాణం చేస్తారు. ఈ విధంగా ఉన్నది సార్. ఇప్పుడు మనకు ఈ ప్రతి సంవత్సరం మనము గంగాజల పాదయాత్రకు వెళ్తాం కదా, గోదావరి నదికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా ఆయన ఒంటి కాలు మీద ఒకటి, నాకు అది ప్రత్యేకంగా తెలియదు, గడ్డి ఉంటుందట, దాన్ని పట్టుకొని అలా పూజ చేసిన తర్వాతనే అక్కడి నుంచి మనం పవిత్రమైన గంగాజలం నీటిని స్వీకరించవచ్చు. ఆ విధంగా అక్కడ చరిత్ర సార్. ఆ తర్వాత ఇది ఏమిటంటే ఈయన ఆ గంగాజలం ఈయన శేషసాయిని చూడడానికి వెళ్తే నేను వచ్చే వరకు మీరు అక్కడ కాపాలేగా ఉండాలి, నేను వస్తాను రాను, మరి 7 అన్నదమ్ములలో మీరు ఆ శేషసాయిని పొండి మాకు దేవుడు అనేది ఎక్కడ ఉంటాడని అంటే ఎవరు పోలేదు. మన చివరి వాడైన తమ్ముడైనటువంటి వాడు మెస్రాం అతనే పడియూరు అతనే వెళ్ళడం జరిగింది సార్. తర్వాత ఇక్కడ చూడండి సార్, 7 అన్నదమ్ములు కదా, 7 అన్నదమ్ములలో వీళ్ళు మాట ముచ్చట చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మెస్రాం పడియూరు అనే అతను ఈయనకి దేవుడు లేదు, ఏమి లేదు, మరి పండుగ లేదు, ముచ్చట లేదు, ఇది లేదంటే వాళ్ళు ముచ్చట చేస్తే
ఈ విధంగా ఇక్కడ జరుగుతుంది సార్. ఆ తర్వాత చూడండి ఇక్కడ వాళ్ళు పూజ చేయడానికి వెళ్తారు కదా గంగాజలానికి, ఆయన నాగలోకానికి వెళ్తే ఇలా వాళ్ళు ఆయన వచ్చే వరకు అలా ప్రార్థన చేస్తూ మొక్కుతూ పూజలు చేస్తూ వాళ్ళు ఉంటారు సార్. ఇక్కడ ఇది మనకు పండుగలు లేవు పబ్బాలు లేవు అంటే మన పడియోర్ అనే అతను చిన్నవాడైన అతను మీకు ఏం కావాలి, మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని ఆయన కోపపడతారు. అప్పుడు వీళ్ళు చెప్తారు, మీకు ఏది పండుగ లేదు, మీకు అన్నదమ్ములు లేరు, చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఎప్పుడు మనకు మాట లేదు ముచ్చట లేదని కోపపడితే ఆయన అప్పుడు నాగలోకానికి వెళ్తారు సార్. ఇక్కడ మనం గంగాజలం తీసుకువస్తాం కదా సార్, గంగాజలం తీసుకువచ్చిన తర్వాత కింద పెట్టకూడదని ఆనవాయితున్నది మొదటి నుంచి ఆనవాయితున్నది. ఇప్పుడు కూడా పాదయాత్రతో చేస్తూ కాలినడకన వెళ్తూ మరి దాన్ని చెట్టు పైన పెట్టాలి, కింద పెట్టకూడదనే ఆచారం. అందుకని అక్కడ చెట్టు పైన కలాశం అనేది కట్టి ఉంటుంది, దానిపైన నీరు ఉంటుంది. ఆ నీటితోనే ఇక్కడ శ్రీ శేషసాయికి నాగోబాకి అభిషేకం చేస్తే ఆ రోజు పవిత్రమైన పూజ అనేది ప్రతి అమావాస్యం రోజున జరుగుతుంది సార్. ఇక్కడ ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు సార్. ఆయన మన పడియోర్ అనే అతను ఇక్కడ కూడా వాళ్ళ ఇంట్లో మరి సతీమణి అయినటువంటి పడియూరుకు సంబంధించి ఇక్కడ నుంచి వెళ్ళి ఆయన పోతాడు. ఇది వాళ్ళు ఒక్కరే ఉంటారు ఇక్కడ. మనము మర్రి చెట్టు అని అంటున్నాం కదా సార్, మర్రి చెట్టు కింద ఆయన పడియోర్ అనే అతను జపం చే. ఇదే మొత్తంగా ఈ కెస్లాపూర్ నాగోబా ఆలయంలో ఉన్న 8 స్తంభాలకు సంబంధించిన చరిత్ర. 8 స్తంభాలపై పూర్తిగా ఈ పడియేరు నాగలోకానికి వెళ్ళినప్పటి నుంచే ఇక్కడికి రావడము, ఆ తర్వాత పడియేరు ఏదైతే శేషసాయి పరిహారాన్ని చెబుతారో దాని ప్రకారము ఈ గోదావరి జలాలను సేకరించడం కానీ ఇటు నైవేద్యాలను సమర్పించడం వంటి చరిత్రనైతే ఈ స్తంభాలపై చెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా కెస్లాపూర్ నాగోబా ఆలయంలో ఏదైతే ఏకశిలా స్తంభాలు ఉన్నాయో ఈ ఏకశిలా స్తంభాలలో మొత్తంగా ఈ కెస్లాపూర్ నాగోబా దేవునికి సంబంధించిన చరిత్ర ఇక్కడైతే ఈ స్తంభాలలో దాగి ఉంది. కెమెరా పర్సన్ సతీష్ యాదవ్తో కిరణ్, కెస్లాపూర్ జాతర నుండి.